రైతు మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేచురల్. ఈ వీడియోలో భాగంగా మన గ్రామీణ ప్రాంతంలో కొత్తిమీర సాగు కొంతమంది రైతులు అయితే చేస్తుంటారనమాట. సో ఈ వీడియోలో కొత్తిమీర సాగు చేసే విధానం, అంటే ఏ టైంలో ఎటువంటి ప్రాబ్లం వస్తాయి, దాన్ని ఏ విధంగా మనం పరిష్కారం చేసుకోవచ్చు, అండ్ ప్రస్తుతం మార్కెట్లో దీని విలువ ఏ విధంగా ఉంది, ఎన్ని రోజులకు పంట మనకు చేతికి వస్తుంది, ఇలాంటి విషయాలు ప్రతిదీ కూలంకషంగా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో తెలిపోతే ఈ ప్లేస్ అనేది మా తండ, అంటే ఇక్కడ చూడండి మీరు. సో తండ ముందే ఉందన్నమాట. సో ఒక 50 మీటర్ల ముందే ఉంది. సో దీన్ని అయితే ప్రస్తుతం హార్వెస్ట్ చేసిన రైతు పేరు అయితే రాజు నాయక్. సో ఇప్పుడైతే ఇది మొత్తం ఒక అర్ధపావు ఎకరం అయితే ఉంది. అర్ధపావు ఎకరం కంటే ఇంకా కొద్ది తక్కువ ఉందన్నమాట. సో ఇది మొత్తం 30 కేజీల ధనియాలు అయితే అలుక్కున్నారనమాట. ప్రస్తుతం మనం పంట వేసుకొని దాదాపుగా 22-23 రోజులు అయితే టైం అవుతుందన్నమాట. సో ప్రస్తుతం చూడండి ఎంత మంచిగా ఉందో. సో మంచి దశకైతే చేరుకుంది. నిన్న మొన్న బాగా వర్షాలు కురిసినాయి. సో వర్షాల్లో మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే కొత్తిమీర అనేది మనకు సాధారణంగా చేతికి రాదనమాట. ఎంత వర్షాలు ఎక్కువ పడితే అంత మొత్తం మురిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. కాకపోతే వీళ్ళ అదృష్టం అనుకోవాలో ఏమర్థం కావాలో అర్థం కాదు. వీళ్ళకైతే అంత ప్రాబ్లం రాదు. కొద్దిగా చాలా తక్కువ మొత్తంలో చనిపోయినాయి అన్నమాట. సో ఇంకేంటంటే ఇప్పటికైతే మంచి దశలు అయితే చేరుకున్నాయి. ఇంకా మనకు 2 రోజుల క్రితం వర్షాలు తగ్గినాయి కాబట్టి ఇప్పుడైతే చాలా బాగుంది. మంచిగా పచ్చదనంతో కూడుకొని వచ్చింది. ఇప్పుడు మంచిగా 2 ఇంచుల మందం అయితే అయిందనమాట. ఇంకో వారం రోజుల తర్వాత దీన్ని పీకేస్తారు. సో అతిశక్తి దీనిగా కేవలం ఇంకో వారం రోజులలో పీకేస్తారు అనమాట. సో ఏం లేదు, ఇప్పుడు ఒకసారి యూరియా కానీ డిఏపి కానీ ఏదైనా చల్లుకోవచ్చు అనమాట. ఒకసారి చల్లేస్తే కేవలం వారం రోజుల్లో రెడీ అవుతుంది. మనం సాధారణంగా ఇవి చాలా తక్కువ ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటుంది. ఇవి ఎప్పుడు రెడీ అవుతాయి అంటే ఎప్పుడైతే ఇవి ఎదిగే క్రమంలో వీటి నుంచి వాసన వెదజల్లే గుణం వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే వాసన వెదజల్లుతుందో అప్పుడు మనం పీక్కోవచ్చు అనమాట. సో సాధారణంగా మనకు కనిపిస్తుంది. పూత దశకు చేరుకోకముందే మనం పీకేయాలి. సో దీని యొక్క మెయిన్గా దీనికి ఎంత ఖర్చు అవుతుందో ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఇది మొత్తం 30 కేజీలు, కేజీకి 100 రూపాయల చొప్పున అయితే ఖర్చు అవుతుందన్నమాట. సో 30 కేజీలను తీసుకొచ్చి అలుక్కున్నారు. ఒక 3000 రూపాయలు అయితే పడుతుంది. ఫస్ట్గా మనం దీన్ని 2 సార్లు మంచిగా దున్నించుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది చాలా చిన్న పంట, తక్కువ రోజుల్లో వచ్చేస్తుంది కాబట్టి దీన్ని జాగ్రత్త చూసుకోవాలి. దానికోసం మనం మంచిగా పొల్లు చేసుకోవాలన్నమాట. సో ఎటువంటి కలుపు రాకుండా ఉండాలన్నమాట. సో మెయిన్గా కలుపు రాకుండా ఉంటే చాలా మంచిగా వస్తుంది. ఒకవేళ కలుపు వస్తే దీనిలో అన్ని రకాల పోషకాలను గ్రహించే శక్తి కొద్దిగా తక్కువ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇవి మొత్తం ఆకుకూరలు కదా, సో అంత మంచిగా రావన్నమాట. సో అందుకని మంచిగా మనం దున్నుకోవాలి. దున్నుకుంటేనే దానిలో ఉన్న అన్ని రకాల సారాలు మంచిగా వస్తాయి. దాని తర్వాత పశువుల ఎరువు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో పశువుల ఎరువు వేసుకుంటే చాలా మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. పశువుల ఎరువులు వేసుకుంటే అన్ని రకాలుగా మంచిగా పెరుగుతాయి. దాంతోపాటు వీటికి ఎటువంటి తెగులు రావన్నమాట. సో సాధారణంగా వీటిలో తెగులు చాలా తక్కువ వచ్చేది, కాకపోతే తక్కువ వస్తాయి. అండ్ ఎటువంటి చీడపీడలు రాకుండా ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో అందుకే పశువుల ఎరువు ఎక్కువగా చల్లుకోవాలి. దాని తర్వాత దీనిలో మెయిన్గా వచ్చేది ఏంటంటే కలుపు మందు నివారణ కోసం చాలామంది కలుపు మందు స్ప్రే చేసేస్తారనమాట. సో అది ఏంటంటే అది మనం అలికిన తర్వాత 9 రోజుల తర్వాత మనకు మొలకలు కనిపిస్తాయి అనమాట. సో చాలా తక్కువ ఉంటుంది వీటి జర్మినేషన్ పవర్. అంటే అన్నీ మొలుస్తాయి, కాకపోతే ఎక్కువ టైం తీసుకుంటుంది. 9 రోజుల తర్వాత మనకు కనిపిస్తాయి కాబట్టి ఇవి మనం అలికిన తర్వాత 4 నుంచి 5 రోజుల మధ్యలో ఆ 2 డేస్లలో మనం దీనికి కలుపు మందు ఏదైతే మనకు స్ప్రే చేస్తారో అవి అప్పుడే స్ప్రే చేసేస్తే కలుపు రాకుండా ఉంటుంది అనమాట. దాని తర్వాత 9 రోజుల తర్వాత మనకు కనిపిస్తుంది. అప్పుడు ఒకసారి ఎన్పికే మందులు అయితే వాడతారు. ఎన్పికే మందులు వాడిన తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత ఇంకోసారి వాడతారు. దాని తర్వాత ఇప్పుడు ఈ దశకు చేరుకుంది కదా, ఇప్పుడు చివరిసారిగా వేసుకోవచ్చు. లేకుంటే ఎదిగే గుణం మంచిగా కనిపిస్తే అట్లనే విడిచిపెట్టుకుంటే ఇంకో వారం రోజుల తర్వాత ఇది పూర్తవుతుందన్నమాట. సో దున్నించుకోవడానికి ఒక 1000 నుంచి 1500 రూపాయలు. దాని తర్వాత అండ్ మనం కలుపు మందు కొట్టుకోవడానికి ఒక 500 రూపాయలు. మనం విత్తనాలు మనం చల్లుకోవడానికి అదొక 3000 రూపాయలు. మొత్తం చూసుకుంటే ఒక 5000 రూపాయల్లో ఒక పావు ఎకరం కంటే కొద్దిగా తక్కువ అనమాట. సో అంత అయితే మనం 30 కేజీల ధనియాలు అయితే మనం వెదజల్లుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏ దశకు చేరుకుందో ఒకసారి చూసేద్దాం రండి. చూడండి ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే ఎంత బాగున్నాయో ఒకసారి క్లోజ్గా చూపిస్తా చూడండి. సో మంచిగా ఉంది, పచ్చగా మనకు కనిపిస్తుంది, చాలా బాగుంది.
సో ఇంకో వారం రోజుల్లో ఇది రెడీ అవుతుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడైతే మంచిగా 4 ఆకులు అయితే ఉన్నాయి, 4-6 ఆకులు అయితే ఉన్నాయి. ఇంకో వారం రోజుల తర్వాత మంచిగా వచ్చేస్తాయి అనమాట. అప్పుడు మనం క్లియర్గా పీకేటప్పుడు నేను వీడియో చేస్తాను, అప్పుడు తప్పకుండా చూడండి ఏ విధంగా ఉంటుందో. అప్పుడు డైరెక్ట్గా మనం రైతుతోటి కాంటాక్ట్ అవుదాం, ఇంటరాక్ట్ అవుదాం. సో ప్రస్తుతం అయితే రైతులు మనకు అందుబాటులో లేరు, వాళ్ళు పాలు పితకాలన్నమాట. సో దానికోసం అని వెళ్ళిపోయారు. సో చాలా చాలా బాగుంది, చాలా 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 లేతగా ఉందన్నమాట. సో చాలా బాగుంది. సో ఇప్పుడైతే మనం మార్కెట్లలో దీని విలువ చూసుకోవాలన్నమాట. సో మార్కెట్లలో చాలా మంచి ఉందన్నమాట. సో మనం మార్కెట్లలో చూసుకుంటే ఒక కట్ట 2 రూపాయలకి అయితే పోతుందన్నమాట. సో ఇప్పుడు మంచి రేట్ అయితే పోతుంది, ఎందుకంటే వర్షాకాలంలో వీటిని పండించడం చాలా చాలా కష్టం. ఇవి పెరగడమే కష్టం అన్నమాట. సో ఎందుకంటే వర్షం ఎంత తుంపుర్లు పడుతుంటే అవి ఎంత వాటర్ ఎక్కువైతే స్టోర్ అయితే మొత్తం ఏమంటారు, మొత్తం డీకంపోజ్ అయిపోతుంది అన్నమాట. సో మొత్తం అట్లా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. సో ఆ విధంగా కాకుండా ఉండాలంటే మనం మంచి బలమైన భూమిలో, ఒకసారి చూడండి, ఇది కొద్ది గట్టి భూమి అన్నమాట. సో మొత్తం నల్లరేగడి లేకనే ఉంటుంది. నల్లరేగడి భూమిలో వేసుకుంటారు కాబట్టి ఇది మనకు ఇంత బాగుందన్నమాట. సో లేకుంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుండే. సో నల్లరేగడి దాంతోపాటు ఎర్ర భూమి, సో 2 కలయిక ఉంది కాబట్టి కొద్దిగా గట్టి భూమి ఇది. సో అందుకే వర్షానికి తట్టుకొని మంచి ఉందన్నమాట. సో మీరు చూసిరు కదా ఏ విధంగా ఉందో. సో యావరేజ్గా ఈ 30 కేజీల వేస్తే ఈ పావు ఎకర్ అంటే ఈ 2 కలిపిస్తే పావు ఎకర్. ఇప్పుడు దానిలో మళ్ళీ ఒక 30 కేజీలు అయితే ఇప్పుడే చల్లిరు. సో ఆ విధంగా చల్లేసి ఇది అయిపోయే లోపు మళ్ళీ అది రెడీ అవుతుంది అన్నమాట. సో అది ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ రెడీ అవుతాయి పీకిన తర్వాత. సో ఆల్మోస్ట్ నెల 10 రోజులలో మనకు క్రాపింగ్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఈ 30 కేజీల ఈ ధనియాల్లో మనకు మంచి రేట్, ఇదే రేట్ ఉంటే కనీసం 30 నుంచి 50 వేల రూపాయలు అయితే మనం తీసుకోవచ్చు అనమాట. సో అంత మంచి దిగుబడి అయితే వస్తే అంత మంచి ఉంటుంది, మంచి రేట్లు ఉంటే ఇంత బాగుంటుంది. ఒకవేళ రేట్లు లేకపోతే చాలా ఘోరం అవుతుంది అనమాట. సో అప్పుడు మనం బేర్ చేయలేం, మనం పీకకుండానే ఇట్లనే విడిచిపెట్టేస్తాం అనమాట. సో పశువుల కోసమని గొర్రెలకు వాటికి విడిచిపెడతాం అనమాట. సో అంత ఘోరంగా అయిపోతుంది అనమాట. సో కాకపోతే ప్రస్తుతం మంచి ధరలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మెయిన్గా రైతులకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇవి ఫస్ట్ అసలు బతకవన్నమాట. సో వర్షానికి మొత్తం కొట్టుకుపోయి మొత్తం డీకంపోజ్ అయిపోతాయి, ఇవి మొత్తం బూజు పట్టేసి మొత్తం ఖరాబ్ అవుతాయి అనమాట. దాంతోపాటు మొలిసినవి కూడా డ్యామేజ్ అవుతాయి, ఎందుకంటే వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు కురుస్తాయి కాబట్టి ఆ విధంగా ప్రాబ్లం కనిపిస్తాయి. అదే చలికాలంలో ఎండాకాలంలో ఎండకు రావన్నమాట. సో ఇలా ప్రాబ్లం అయితే వస్తుంటాయి. వర్షాకాలంలో అయితే ఇది ప్రాబ్లమే, కాకపోతే ఎంత దక్కితే అంత మనకు డబ్బులు అనమాట. ఎందుకంటే నెల 10 రోజుల్లో మనకు 30 నుంచి 40 వేల రూపాయలు ఏ విధంగా ఏ పంటలో ఎంత కష్టపడినా చాలా తక్కువ. ఏ పంట మనం పండించుకోవాలన్నా 2.5 నుంచి 3 నెలల టైం అయితే పడుతుంది అనమాట. సో ప్రస్తుతం అయితే ఈ విధంగా ఉంది, చాలా బాగుంది. ఇంకో వారం రోజుల తర్వాత ఎప్పుడైతే వీళ్ళు పీకుతారో అప్పుడు నేనైతే ఇంకో వీడియో చూపిస్తాను. అప్పుడు రైతుతో మనం డైరెక్ట్గా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడైతే ఇక్కడ మరోసారి ఇంకోటి రెడీ చేసుకురు వీళ్ళు. సో అది కూడా చాలా బాగుంది. అండ్ పీకే విధానం ఏ విధంగా ఉంటుంది, దాని తర్వాత కట్టలు కట్టేసి ఇక్కడ నుంచి మాదనపేట మార్కెట్కి అయితే తీసుకుపోతారు. ఆ ప్రాసెస్ దాని తర్వాత మళ్ళీ రైతుతోటి క్లియర్గా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.